తాడేపల్లి మండలంలో ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయని రైతుల్ని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నిమ్మకాయల రాజప్ప, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థలో రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారని 13వ తేదీ జిల్లా కలెక్టర్ కి రైతుల తరపున విజ్ఞాపన పత్రం అందజేస్తామని చెప్పారు. ఈ గ్రామాలకి పౌరశాఖ మంత్రి కూడా వచ్చి రైతుల్ని కలిసి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రాజప్ప, నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మండల నాయకులు అమర వెంకట నాగేశ్వరరావు, బందాపు రుక్మంగారెడ్డి, మేకల సాంబశివరావు, అర్జున్ రెడ్డి, బత్తుల సత్యనారాయణ, రాజా, వెంకటరామిరెడ్డి, నూతక్కి శ్రీనివాసరావు, మిరియాల రాంబాబు, సాంబశివరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు నిన్నదాకా కాటాలు వేసి లోడ్ అవ్వలేదు, అవి ఈ రోజుతో అయిపోతే రేపు వస్తాం అన్నారు. అయిపోయిన తర్వాత మొత్తం బతికింది. మిగిలిన వాళ్ళు తెలవక మొత్తం మళ్ళీ దమ్ము చేసి మళ్ళీ విత్తనాలు చల్లుకున్నారు. నేను ఎకరం 2 ఎకరాలు అయితే చల్లేవాడిని అండి. 7 ఎకరాలు ఉన్నారా అది ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో చిర్రావూరు తదితర ప్రాంతాల్లో రైతాంగం పండించినటువంటి వరి పైరుని పరిశీలించడం జరిగింది. నాతో పాటుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అలాగే మంగళగిరి ఇన్ఛార్జ్ వేమారెడ్డి గారు, పార్టీ సెక్రటరీ నిమ్మకాయల రాజనారాయణ గారు, ఇంకా తదితర నాయకులు అందరం కలిసి వచ్చి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. రేపు 13వ తారీఖున ఈ పరిస్థితులన్నీ తెలుసుకుని కలెక్టర్ కి ఒక విజ్ఞాపన పత్రాన్ని, రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వారి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 13వ తారీఖు కలెక్టరేట్లకు వెళ్లి ప్రదర్శనగా వారికి రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటిని పరిష్కారం కోసం వారు చేయాల్సినటువంటి సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ పర్యటనలో మాకు అర్థమైంది ఏంటంటే, ఏదో 2-3 రోజుల క్రితం పౌర శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చారని, వారు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారని, రైతులు తమ ఆవేదన చెప్పారని, అప్పుడు పౌర శాఖ మంత్రి గారు మీరు రైతుల్ని సంతోష పెట్టేటువంటి కార్యక్రమం చేసి, ఎంత కష్టపడ్డా రైతులకు పెద్దగా మిగిలేది ఏమి ఉండదు. కానీ ఇవాళ ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సరే, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏదో రైతు భరోసా 1350 ఏంటి, నేను రానియండి 2000 రూపాయలు ఇచ్చేస్తాను, దాని 20,000 రూపాయలు ఇచ్చేస్తాను, దాని మీద పేరు పెట్టండి, అన్నదాత సుఖీభవ. అది స్వామి చెప్పినట్టు ఇది పోయింది, అది పోయింది. ఇదేమో రైతు భరోసా 13,500 లేదు, ఆయన ఇస్తా అన్న సుఖీభవ లేదు. రెండింటినీ ఎగ్గొట్టినటువంటి మహానుభావుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. నా పేరు వీరశెట్టి సాంబశివరావు అండి. మాది తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామం. లాస్ట్ ఇయర్ 1970 కొన్నారు. ఈ 1350 నుంచి అట్లా నడుతుంది మార్కెట్. బయట మార్కెట్ 1350 నుంచి దళారులు కొంటున్నారు. గవర్నమెంట్ ఏమో 1750 ప్రకటించింది 77 కిలోలు వస్తారు. కానీ కొంటల్లా మొత్తం కలిపి చిర్రావూరులో 2 లోడ్లు కూడా వేసారో వేయలేదు. 2 లోడ్లు ఆటలో నాయి కూడా 100 క్వింటాలు తీసుకున్నారు. మిగతా తీసుకోమంటే 4 రోజులు ఆగండి 5 రోజులు ఆగండి అంటున్నారు. మేము కోసి 10 రోజులు అవుతుంది. 1970 అమ్మేమండి. పోయినసారి గవర్నమెంట్ కాదు, బయట రేటే మినరల్ రేటే 1970 ఉంది. గవర్నమెంట్ రేట్ కన్నా ఎక్కువ ఉండేసరికి ఎవరి గాడిలో బయట అమ్ముకున్నారు. తాడేపల్లిలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి పరారైన నిందితుడిని తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నామని గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. నిందితుడు తెంపర్ల రామారావుపై గతంలో కూడా దొంగతనం కేసు ఉందని చెప్పారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్టు చేసిన తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు సిబ్బందిని డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. మన స్టాఫ్ రమ్మను, స్టాఫ్ కూడా
తీసుకెళ్తున్నప్పుడు 11:30 గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక విడో లేడీ, ఆ వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పురస్కరించిన అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేపు చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్య కాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం వల్ల. కానీ రియల్ గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్ గా తీసుకుని ప్రెసిడెంట్ ఎస్పీ గారు అలాగే ఫస్ట్ పార్టీని ఫామ్ చేస్తారు. వితిన్ 24 hours లోనే కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అలాగే సైన్య డిఎస్పీ భారతీయ గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం టెక్నికల్. నిన్న మధ్యాహ్నం అండి. ఆమె శరీరం మీద అబ్రేషన్స్ ఉన్నాయి. అలాగే హాస్పిటల్ కూడా ఆమె పంపించడం జరిగింది. ఆమె నిన్నే పంపించారు. అదే నిన్న సాయంత్రం ఆమె పంపించారు అమ్మాయి అంటే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులకి, సచివాలయ సిబ్బందికి, వెలుగు సిబ్బందికి, ఏఎన్ఎంలకి, మండల స్థాయి అధికారులకి 2 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు 17 సుస్థిరాభివృద్ది లక్ష్యాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ షేక్ నర్గీస్ పాల్గొన్నారు. ఈ రోజు 2 రోజుల శిక్షణ కార్యక్రమం లోకలైజ్. ఈ కార్యక్రమానికి హాజరైన మన గ్రామ పరిషత్ అధ్యక్షుల వారు, డిఫరెంట్ మండల లెవెల్ ఆఫీసర్స్, సర్పంచులు, స్టాఫ్, సచివాలయ స్టాఫ్ అందరికీ నమస్కారం. ఈ లోకలైజ్ సబ్స్టాన్షియల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మనకి గ్రామాల్లో ప్రజలందరికీ అన్ని అందుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో ఇది ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరికంటే అందరూ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కి అన్ని 9 టీమ్స్ ప్రకారం అన్ని అందరికీ ప్రజలందరూ సాటిస్ఫై అవుతున్నారో లేదా అనేది దానికోసమని అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీని మీద మనకి 2 days ట్రైనింగ్ ఈ రోజు రేపు ఉంటుంది. అలాగే వాటి 17-18 తారీఖులో కూడా సెక్రటరీస్కి మిగతా సచివాలయ స్టాఫ్ పోను మిగతా వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. దీని మీద ప్రస్తుతం ఈ 9 టీమ్స్ మీద ఈ రోజు 5 టీమ్స్ మీద ఉంటుంది. రేపు 4 టీమ్స్ మీద సెషన్స్ ఉన్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా మీరు విని ప్రతిరోజు వ్యాయామం, క్రీడలతో శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిళ్లను కూడా దూరం చేసుకునే అవకాశం ఉందని, క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డి రాజకుమారి తెలిపారు. క్రీడా ఉత్సవాలని, రెయిన్బో, ఇంద్రధనస్సు, సంక్రాంతి పండుగను తలపించేలా ఏర్పాటు చేయడాన్ని వారు అభినందించారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఏపీఎస్పీ చీఫ్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో 34వ వార్షికోత్సవ క్రీడా ఆటలు ప్రారంభమయ్యాయి. బి రాజకుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లు ముగ్గులతో, పుష్పగుచ్చాలతో అలంకరించి పండుగ వాతావరణంలో 34వ వార్షికోత్సవ క్రీడా ఆటలను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐపీఎస్ మావిరెడ్డి ప్రతాప్, ఆర్వో బెటాలియన్ కమాండర్ నగేష్ బాబు, ఎస్పీ ఆక్టోఫస్ రవిచంద్ర, ఏపీఎస్పీ చీఫ్ సిహెచ్ శ్రీకాంత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Sri Mavireddy Pratap IPS and Commandant 6th Battalion Sri Nagesh Babu, SP Octopus Sri Ravichandra, all other invitees here and the participants of 34 Sports and Annual Games Meet 6th Battalion. Good morning to all. Indeed, it's a really privilege to be guest of honor today for this 6th Battalion Annual Sports and Games Meet. Ee roju 2024 వార్షిక ఉత్సవాల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉత్సవాల్లో భాగంగా మరి చాలా కలర్ఫుల్గా ఒక ఇంద్రధనుస్సు లాగా రెయిన్బో లాగా చక్క అందరూ కలర్ఫుల్గా ఈరోజు సప్తవర్ణాలతో 7 కంపెనీస్ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రదర్శనకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా మంచి కవాతు ప్రదర్శన చేశారు. చక్క మంచి అరేంజ్మెంట్స్, కలర్ఫుల్. డిమాండ్స్ ని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపు మేరకు ఈ రోజు పొన్నూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రజానాట్య మండలి కార్యదర్శి ఆరిటి రామారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ బుజ్జి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే పెరుగుతున్న నిత్యావసర ధరల్ని నియంత్రిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసర ధరల్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి షేక్ గౌస్, గేయ రచయిత దేవరకొండ శ్రీనివాసు, ఆరేటి సురేష్, భవానీ, సుగుణ, జాలమ్మ, కోటేశ్వరరావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముప్పటిగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. అయినప్పటికీ ప్రభుత్వం నిందకునిపోయింది. దానికి తోడు అదాని కుంభకోణంలో 2,100 రూపాయల మరి లంచాలు ఇవ్వడం జరిగింది. ఆ లంచాలని పార్లమెంట్ లో పెట్టి నిగ్గుదేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. ఆ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల ఇప్పటి ముప్పటిగా విద్యుత్ రేట్లు పెరిగిపోయి అల్లాడిపోతున్నారు ప్రజలు. అంతేకాకుండా ఏదైతే బిగించారో ఆ ఇప్పటి ముప్పటిగా బిగించిన మీటర్లను పీకేయాలి. పీకేయడంతో పాటు కొత్తగా ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా మరి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వీల్లేదని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఉన్నాయో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఉన్నది. ఆ కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందో అది సాధించడానికి విద్యార్థి యువజనులు 32 మంది బలిదానాలతో సాధించుకుని ఉక్కు బిగించండి. స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని పెంచొద్దు. విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకించాలి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అట్లాగే ముందుకు రన్నాయి. ఈరోజు కొల్లూరు ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకి మీరు అధికారంలోకి వచ్చే ముందు
ధరలు తగ్గిస్తామని చెప్పన్నారు. అధిక ధరలు తగ్గిస్తామన్నారు. ఎక్కడ ధరలు రోజు రోజు ధరలు పెరుగుతున్నాయి కానీ ధరలు తగ్గడం లేదు. కేంద్రంలో అయితే విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తీసుకొచ్చి మరి 15 లక్షల రూపాయలు చొప్పున మీకు వేస్తాం బ్యాంకుల్లో, మీరు అకౌంట్లు ఓపెన్ చేయమంటే 0 అకౌంట్లు ఓపెన్ చేశారు. ఎవరికి 10 సంవత్సరాల కాలం ఇవ్వలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం. దుగ్గిరాల గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారులు మంగళవారం పర్యటించారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి ఎగుమతులు దిగుమతులపై మాట్లాడారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి పి శిరీష, విస్తరణ అధికారి ఆలా రమేష్ బాబు, బిఏఏలు సుధా, దివ్యశ్రీ రైతులు పాల్గొన్నారు. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ నున్నా వెంకటేశ్వర్లు గారు పర్యటించడం జరిగింది. దుగ్గిరాల మండలంలో జరుగుతున్నటువంటి ధాన్యం సేకరణ గురించి, అలాగే గన్నీస్ అందరికీ అందుతున్నాయా లేదా, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా రైతులతోటి చర్చించడం జరిగింది. అలాగే ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలని కూడా DCMS వారికి కూడా తెలియజేసి ఇవన్నీ కూడా త్వరగా క్లియర్ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. డిఏఓ గారు ఇక్కడ రైతులతో మాట్లాడుతూ రైతులందరినీ కూడా 17% వరకు వచ్చేలాగా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైతు 17% కంటే మనం 17% తేమ ఉంటే కనుక మనకి ధాన్యంకు ఎటువంటి తరుగు లేకుండా DCMS వారు ప్రొక్యూర్ చేస్తారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకి శిక్షణ తరగతులు ప్రారంభించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాలలు వేసి ఈ సందర్భంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జిబిన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఈవో పిఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, కార్యాలయ సూపరింటెండెంట్ చంద్రమోహన్, గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంటే బిడ్డలకు కానీ లేదంటే సంసార అభివృద్ధి ఇల్లు కట్టుకోగలదో లేకపోతే పొలం కట్టుకో 17 ఉంటాయండి. 7 గోల్స్. అధికారులు వేస్తేనే మనం ఈ యొక్క డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. మీనింగ్ ఆఫ్ SDGs, తర్వాత మీనింగ్ ఆఫ్ SDGs ఆఫ్ VDI సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఓన్లీ పంచాయతీకి మండలాలకే కాదు, మనకు కూడా యాజ్ ఎంప్లాయీగా మనకి బేసిక్ ఐడియా ఉండాలి. అంటే సర్పంచ్ గారంటే మనకి సూపరింటెండెంట్ గారికి హృదయపూర్వక నమస్కారానికి. ఈరోజు స్థానిక సుస్థిరాభివృద్ధి లక్షణాల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో 2030 నాటికి పేదరికం లేని భారతదేశంగా ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం. మండలంలో సర్పంచులకి సచివాలయ సిబ్బందికి 2 రకాలు జరుగుతాయండి. అందరూ జాగ్రత్తగా నేర్చుకొని మీ గ్రామాల్లో ఆ దిశగా కొన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ కి న్యూఢిల్లీలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఎన్సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్ ని మంగళవారం అందజేశారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ని, గెజెట్ నోటిఫికేషన్ ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ వి మధుసూదన్ రెడ్డి విజ్ఞాన్ యూనివర్సిటీకి విచ్చేసే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్
కమాండర్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ అకాడమిక్ ఫ్రేమ్ వర్క్ లో ఎన్సీసీని ఏకీకృతం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్యార్థుల్లో క్రమశిక్షణ, స్నేహభావం, నిబద్దత, సమగ్ర అభివృద్ధికే చేస్తున్నటువంటి కృషికి గాను ఎన్సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్ ని అందించామని తెలియజేశారు. గౌరవ కల్నల్ ర్యాంకు సాధించిన విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ కి కల్నల్ సంజయ్ గుప్తా, గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్, ఇతర గ్రూప్ కమాండర్లు, బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్స్, విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావురత్తయ్య, రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 రాజ్యసభ స్థానాలకి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవం కానున్న 3 సభ్యులు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడి. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? పంట నష్టపోయిన రైతులకి పరిహారం ఎప్పుడు ఇస్తారు? ఎమ్మెల్సీ బొత్స సూటి ప్రశ్నలు. అక్టోబర్ నాటికి డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. సమర్థవంతంగా చెత్త నిర్వహణకి శాశ్వత పరిష్కారం మంత్రి నారాయణ ప్రకటన. అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, పోస్టర్లని విడుదల చేసిన పార్టీ నేతలు. జిల్లాలో దోపిడీలకు పాల్పడుతున్న 10 మంది ఆటో డ్రైవర్ల ముఠా అరెస్టు. ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలు, 50,000 నగదు స్వాధీనం.
ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.